నమస్తే, నా పేరు మానస. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు సిరిసిల్ల మానేరు వాగు నుండి ఇసుకను అనుమతించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణదారుల ఆందోళన. ఆగ్రహించిన ఆర్డీఓ భిక్షానాయక్. సిరిసిల్లలో ఇసుక డంపుకు రెవెన్యూ అధికారుల వేలం. అడ్డుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భవన నిర్మాణదారుడు, వెనుతిరిగిన రెవెన్యూ అధికారులు. జిల్లాలో మిగులు భూములను పేదవారికి ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. సిపిఐ శాసనసభాపక్ష నేత దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్ర కుమార్. స్థానిక అవసరాలకు సిరిసిల్ల మానేరు వాగు నుండి ఇసుకను అనుమతించేందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అయినా ఇసుకను అనుమతించడం మా పరిధిలో లేదంటూ సిరిసిల్ల ఆర్డీఓ భిక్షానాయక్ భవన నిర్మాణదారులకు వెల్లడించారు. సిరిసిల్ల మానేరు వాగు నుండి ఇసుకను స్థానిక అవసరాలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణదారులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి వారిని శాంతింపచేశారు. ఆర్డీఓ భిక్షానాయక్ ఇసుక సమస్యను విన్నవించుకునేందుకు 5గురిని కార్యాలయంలోకి అనుమతించారు. వారు తమ గోడు వెళ్లబోసుకుంటుండగా ఆర్టీఓ మీడియాతో మాట్లాడుతూ, పట్టణంలో ఇసుకను స్థానిక అవసరాలకు అనుమతించేందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని, మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. కావాలి సార్, అందరికి మిగతా వాళ్ళకి అందరికి అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది. తన వైఖరి లేదా సార్? ఇట్లా ఏం చెప్పండి, మినిస్టర్ అర్థాలని చెప్పండి, మేము భద్రం అదే చెప్తాం. అట్లా కాదు, ఆయన ఇది చెప్తాడు, ఆయన ఇది చెప్తాడు. మీరే మాట్లాడాలి, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రభుత్వం అనుమతిస్తే మీరు రమ్మంటేనే వచ్చాం సార్. మేము ప్రభుత్వానికి మా యొక్క పోరాట ద్వారా ఏ అవసరాలకైనా ప్రభుత్వం మీద దగ్గర తీసుకు కొనుక్కోవాలి. ప్రభుత్వం సడలించినప్పుడు కానీ, కలెక్టర్ గారు సడలించినప్పుడు మాత్రమే ఇసుక ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇసుక పరిధిలో జరిగే చట్ట పరిణామాలు ఏదైతే ఉందో దాని ప్రకారం యాక్షన్ జరుగుతుంది. మీరు ఇసుక రిలాక్సేషన్ తెప్పించుకోవాలనుకుంటే మీరు కలెక్టర్ గారిని కలవండి, రిలాక్సేషన్ తెచ్చుకోండి. నా పరిధిలో ఉండేటువంటి తహసీల్దార్ కానీ, పోలీసు శాఖ కానీ, ఏ ఇతర శాఖలు కానీ ఇసుకకు స్థానిక అవసరాలకు ఇవ్వరు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో చదివితే మరోసారి ప్రజలు ఓటియ్యరని, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, నేటికి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారని సిపిఐ శాసనసభాపక్ష నేత దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్ర కుమార్ అన్నారు. సిరిసిల్ల R&B అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దూరపు కొండను నునుపు అన్నట్లు సిరిసిల్లలో ఏదో జరిగిపోతుందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబం మొత్తం మాటలతో బతికిపోతున్నారని అన్నారు. ప్రజలకు మాటలతో కడుపు నింపుతున్నారు తప్ప అభివృద్ధి కానరావడం లేదని అన్నారు. ప్రజలకు ఇంకా అర్థం కావడం లేదని, దానికి సమయం పడుతుందని, అర్థమయ్యాక ప్రజలు తిరగబడతారని రవీంద్ర కుమార్ అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు సామల మల్లేశం, ఎలికేటి రాజశేఖర్, బూరా శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు. బయట అందరూ అనుకుంటారు వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళ కుటుంబం మొత్తం మాటలతో బతుకుతుంది. అంటే పాలసీ వాళ్ళు చెప్పే మాటలు వింటేనేమో కడుపు నింపుతారు, మాటలతో కడుపు నింపుతారు. జనం ఇంకా అంటే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. ఇవన్నీ నిజాల అబద్ధాలని కొంత టైం పడుతుంది. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఉంది, అది ఒకసారి ఇవ్వడం జరుగుతుంది, వేరే ఓటే అట్లా రాశారు. కానీ అవి ఇంప్లిమెంట్ అవుతాయా, సాధ్యమా అసాధ్యమా అది ఏం ఆలోచన చేయాలి. అన్ని వర్గాల ప్రజల్ని ఎవరిని వదిలేదు. చివరికి ఆటో కార్మికులు కూడా వదిలేదు. ఎవరిని చూసి
సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద నిల్వ ఉన్న 4 ట్రాక్టర్ల ఇసుకను తహసీల్దార్ వేలం వేయడానికి రాగా ఓ భవన నిర్మాణదారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటికి నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ యజమానులు రవాణా చేసి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో డంప్ చేశారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది ఇసుక డంపును నిన్నటి రోజు సీజ్ చేయగా వేలంపాటకు ప్రజలు పిలుపునిచ్చారు. కాగా నేడు తహసీల్దార్ గంప శంకరయ్య తన రెవెన్యూ బృందంతో ఇసుక డంపు వద్దకు చేరుకుని వేలంపాట ప్రారంభించేందుకు సమాయత్తమయ్యారు. దీంతో భవన నిర్మాణదారుడు మిట్టపల్లి రాజమౌళి దంపతులు వేలంపాట నిర్వహించొద్దంటూ కిరోసిన్ డబ్బాతో ఇసుక డంపుపై బైఠాయించారు. రెవెన్యూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అయినా రెవెన్యూ అధికారులు వేలాన్ని ఆపేది లేదనడంతో మిట్టపల్లి రాజమౌళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇసుక డంపును వేలం వేయకుండా వెనుతిరిగారు. మానేరు వాగులో ఇసుక తీయకుండా అడ్డుకుంటూ క్వారీ నిర్వహణతో రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణదారులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇసుక స్మగ్లర్లు సిద్దిపేట, హైదరాబాద్ తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోకుండా స్థానిక అవసరాలకు వినియోగించే ఇసుకపై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిరిసిల్లలో స్థానిక అవసరాలకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో మిగులు భూములను పేదవారికి ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, ఆర్భాటంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని నిరుపయోగంగా వదిలేస్తున్నారని సిపిఎస్ శాసనసభాపక్ష నేత దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్ర కుమార్ అన్నారు. సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ మిగులు భూమిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక నిరాహార దీక్షలను చేపట్టారు. దళితులు చేపట్టిన దీక్షకు సిపిఐ శాసనసభాపక్ష నేత దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. దీక్షలో బూరా శ్రీనివాస్, గుంటి వేణు, లచ్చన్న, పరశరాములు, జోగు నర్సన్న, మచ్చ నర్సయ్య, జోగు శేఖర్, దుర్గయ్య, కొమరయ్య,
రాజయ్యలకు పూలమాలలు వేసి 48 గంటల దీక్షను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, కేవలం తెలంగాణలో ఒక్క దళితులకే 20 లక్షల భూమి అవసరముండగా గత సంవత్సరం ఆగస్టు 15న గోల్కొండ కోటలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారన్నారు. కానీ ఏడాదిన్నర కాలంలో 3640 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు 3,30,000 మంది ఉన్నారని, వీరికి 10 లక్షల ఎకరాల భూమి అవసరముందని అన్నారు. 2008 అటవీ హక్కుల చట్టం ప్రకారం సేద్యం చేసుకుంటున్న గిరిజనుల భూములు బోరుబావులను పూడ్చేస్తున్నారని, రైతులకు పట్టాలు ఇవ్వకపోగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2008 అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ పండుగల పేరిట ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలు శీతాకాల సమావేశాలు నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్రం నిర్వహించడం లేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ శాసనసభలో దళితులకు భూ పంపిణీపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించని ఎడల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రవీంద్ర కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, నాయకులు సామల మల్లేశం, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని చలో అసెంబ్లీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎన్ని లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మీ అందరూ కూడా అడిగేది ఏంటిది? మనమే మంత్రి పదవులు అడిగినామా, ఎంపీ పదవులు అడిగినామా, లేకుంటే మన అందరూ కూడా లక్షల రూపాయలు తెచ్చి ఇంటికాడ పెట్టమని అంటున్నామా? మేము కష్టపడి సేద్యం చేసుకొని చెట్లు నరికి అడవులు ఏదైతే దుంపలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సేద్యం చేసుకొని వ్యవసాయం చేసుకున్న భూములకు మాకు పట్టా హక్కులు కల్పించమని, పేదవాళ్ళం మేము అర్హులం కాబట్టి మాకు పట్టాలు ఇవ్వమని చెప్పి మనం ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను అడుగుతూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో దళితులందరికీ భూమి లేని దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తా, అస్సలు భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తా, 1 ఎకరా ఉంటే 2 ఎకరాలు కొనిస్తా, 2 ఉంటే ఇంకో 1 ఎకరం కొని 3 ఎకరాలు చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు బ్రహ్మాండంగా చెప్పారు. మనం అందరం నమ్మి పటాపట ఓట్లేసాం. ఈరోజు గెలిచిన తర్వాత పోయిన 15 ఆగస్టు నాడు 2014 ఆగస్టు 15 నాడు గోల్కొండ కిల్లాలో బ్రహ్మాండంగా జెండా ఎగురవేసి దళితుల భూమి కొనుగోలు పథకం, మనమేమో ప్రభుత్వ భూమి పట్టాలు ఇవ్వమంటాం, ఆయన అది కూడా కాదు, ప్రభుత్వ భూములు లేకుంటే ప్రైవేటు భూముల్ని కొని వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. 2014 ఆగస్టు 15 ఆగస్టు నాడు ప్రారంభం చేసిన ఈ భూమి కొనుగోలు, దళితుల భూమి కొనుగోలు పథకం వాస్తవంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పంచిరని చెప్పి లెక్క తీస్తే 1 సంవత్సరం 5 మాసాలు పూర్తి అయిపోయింది. ఈ పథకాన్ని ప్రారంభం చేసి ఇప్పటి వరకు ఈ 15 మాసాల కాలంలో 1500 ఎకరాలు మాత్రమే దళితులకు భూమి కొనుగోలు చేసి ఇవ్వడం అనేది జరిగింది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దళిత కుటుంబాలు అస్సలు 1 ఎకరా కూడా భూమి లేని దళిత కుటుంబాలు 3,30,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 3 ఎకరాల చొప్పున కొనియాలంటే 10 లక్షల ఎకరాల భూమి కొనుగోలు చేయాలి. ఇక 2 ఎకరాలు ఉండి 1 ఎకరా కొనాల్సింది, 1 ఎకరా ఉండి 2 ఎకరాలు కొనివాల్సిన వాళ్ళు ఉంటే అదొక 10 లక్షల ఎకరాలు. అంటే కేవలం దళితులకే 20 లక్షల ఎకరాల భూమి ఆయన పెట్టిన పథకం ప్రకారం కొని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మన కేసీఆర్ గారు ఇప్పటివరకు కొనిచ్చింది ఎంతంటే 20 లక్షల ఎకరాలకు గాను 1,500 ఎకరాలు మాత్రమే కొనిచ్చి బ్రహ్మాండంగా మా పథకం ప్రారంభమైంది, బాగా నడుస్తుందని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అందుకనే మనం అడుగుతా ఉన్నాం, దళితులకు ఇంకా మిగతా భూములు ఎప్పుడు కొనిస్తారు, గిరిజనులకు ఇస్తాన్న భూములు ఎప్పుడు ప్రారంభం చేస్తారు, దాంతోపాటు ఫారెస్ట్ భూములు మీ అందరు కూడా తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. 3 తరాలుగా ఎవరైనా అటవీ భూముల మీద కూడా సేద్యం చేసుకొని భూమి మీద ఉండే రైతులు ఉంటే వాళ్ళందరినీ కూడా దరఖాస్తులు తీసుకొని రెగ్యులరైజ్ చేసి పట్టా పాస్బుక్లు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కూడవెల్లి వాగుపై అక్రమంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను వెంటనే నిలిపివేయాలని, ఎగువ మానేరుకు ఖరీఫ్ వరకు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఎగువ మానేరు జలసాధన పోరాట కమిటీ నాయకులు ఓరగంటి తిరుపతి, దొమ్మాట నర్సయ్యలు డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడవెల్లివాగుపై అక్రమంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను వెంటనే నిలిపివేయాలని జలసాధన పోరాట కమిటీ నాయకులు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా కూడా వెళ్లి చెక్ డ్యాం నిర్మాణ పనులను వెంటనే ఆపాలని, మిడ్ మానేరు నుండి ఎగువ మానేరుకు ఖరీఫ్ వరకు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 కోట్ల సమగ్ర మంచినీటి పథకాన్ని ప్రజలకు అందించాలని ఎగువ మానేరు జలసాధన పోరాట కమిటీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మాజీ జడ్పీటీసీ ఏలూరి రాజయ్య, బండాబాల్ రెడ్డి, గుర్రా రాములు, జంకే లచ్చిరెడ్డి, రవి, సురేష్, పచ్చకాంతం, సంతోష్ శర్మ, మరి శ్రీనివాస్ రెడ్డి, పూదరి రాజయ్య, బత్తుల సతీష్, నమిలికొండ బాబు, రెడ్డిమల్లల సత్యనారాయణ, గూండాడి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు సిరిసిల్ల మానేరు వాగు నుండి ఇసుకను అనుమతించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణదారుల ఆందోళన. ఆగ్రహించిన ఆర్డీఓ భిక్షానాయక్. సిరిసిల్లలో ఇసుక డంపుకు రెవెన్యూ అధికారుల వేలం. అడ్డుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భవన నిర్మాణదారుడు, వెనుతిరిగిన రెవెన్యూ అధికారులు. జిల్లాలో మిగులు భూములను పేదవారికి ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. సిపిఐ శాసనసభాపక్ష నేత దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్ర కుమార్. ఇవి A6 న్యూస్ వార్తా విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మరోసారి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.